అవినీతిని అంతం చేసే విషయంలో తనామనా భేదం చూడని నిఖార్సైన స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ 28 సంవత్సరాల క్రితం భారతీయుడిలో నటించారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన సైనికుడిగా ఈ దేశంలోని అవినీతి పట్ల ఆయన జీరో టాలరెన్స్తో వ్యవహరించేవాడు. అదే పాత్రను మరోసారి ఇప్పుడు కమల్ హాసన్ భారతీయుడు 2లో పోషించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, సముతిర ఖని, ఎస్.జె. సూర్య ఇందులో ఇతర కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను 3 భారతీయ భాషలు తెలుగు, తమిళ, హిందీలో విడుదల చేస్తున్నారు. విశేషమేమంటే ఐమాక్స్ వెర్షన్తో పాటు దీనిని 4DX వెర్షన్లో చూసే అవకాశాన్ని నిర్మాత సుభాస్కరన్ కలుగజేస్తున్నారు. భారతీయుడు 2 మూవీ 4DXలో వస్తోందని తెలియగానే చాలామంది ఇది కూడా 3D తరహాలోనే ఉంటుందనే అపోహకు గురవుతున్నారు. కానీ 3Dకి 4XDకి మధ్య ఎంతో భేదం ఉంది. 3D అనేది దృశ్యానికి, శబ్దానికి సంబంధించిన అంశం. కానీ 4DX వెర్షన్ పూర్తిగా మనల్ని సినిమాలో లీనం చేసే ప్రక్రియ. 4DX ఫిల్మ్ ప్రజెంటేషన్ సిస్టమ్ను CJ4D ఫ్లెక్స్ అనే సౌత్ కొరియన్ సినిమా చైన్ రూపొందించింది. దీని ద్వారా బోలెడన్ని అనుభూతులకు ప్రేక్షకుడు లోనవుతాడు. అతను థియేటర్లో కూర్చునే కుర్చీ ముందుకు, వెనక్కు, పక్కకు కదులుతుంది. అలానే సీటు వైబ్రేషన్స్ ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రేక్షకుల ముఖం మీదకు చల్లగాలి, వేడిగాలి రావడం, నీరు, మంచు కురవడం జరుగుతుంది. సన్నివేశాలకు అనుగుణంగా సువాసనలు వెలువడతాయి. థియేటర్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వర్షం, మంచు, నీటి బుడగల ఎఫెక్ట్ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ను తొలిసారిగా 2009లో ప్రేక్షకులు అనుభూతి చెందేలా CJ4D ఫ్లెక్స్ సంస్థ చేసింది. అయితే ఆశించిన స్థాయిలో దీనికి స్పందన రాలేదు. 5 ఏళ్ల క్రితం వరకు 65 దేశాల్లో 80 థియేటర్లలో మాత్రమే ఈ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటి వరకు ఈ సౌకర్యాలు ఉన్న థియేటర్లు లేవు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని PVRలో 4DX ఫెసిలిటీ ఉన్నా ప్రస్తుతం అది స్క్రీనింగ్ కావడం లేదు. ఏదేమైనా భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది ప్రేక్షకులకైనా ఈ తరహా అనుభవాన్ని అందించడం గ్రేట్.